హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఘ్నేశ్వర సిల్క్స్. విఘ్నేశ్వర సిల్క్స్ లో ఈ రోజు చూడబోతున్నాము రెగ్యులర్ వేర్ సారీస్. రెగ్యులర్ వేర్ లోనే కొంచెం డిఫరెంట్ గా ఉంటాయండి. కలర్ కాంబినేషన్స్ చాలా ఉంటాయి, బోల్డ్ అని వెరైటీస్ ఉంటాయి మనకి. రెగ్యులర్ వేర్ లో వీటితో పాటు ఇంకా న్యూ కలెక్షన్స్ అన్ని కూడా విఘ్నేశ్వర సిల్క్స్ 4 బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. ప్రైస్ ఓన్లీ 385 రూపీస్ ఓన్లీ ఈ సారీస్ కాస్ట్. ఈ సారీ చూస్తే మనకి పీచ్ కలర్ కాంబినేషన్, ఒక పింక్ తీసుకుందని చెప్పొచ్చు. పళ్ళులో కూడా 2 బ్లాక్స్ ఇచ్చేసి 2 బ్లాక్స్ లో ఒకటి క్రీమ్ తో ఇచ్చారు, ఒక 3 కలర్స్ తో పింక్ ఫ్లవర్, నెక్స్ట్ గ్రీన్ స్మాల్ ఫ్లవర్, ఎల్లో మనకి క్రీపర్ పార్ట్ అంతా ఇచ్చారు. ఈ విధంగా 2 బ్లాక్స్ లో డిఫరెంట్ డిజైన్స్ ఇస్తూ మనకి అవుట్ లైన్స్ గ్రీన్, ఎల్లో, పింక్, లెమన్ ఎల్లో ఈ విధంగా ఇస్తూ మనకి వేరియేషన్స్ అనేది హైలైట్ చేస్తూ ఈ విధంగా పళ్ళు పార్ట్ డిజైన్ చేశారు. మిగతా శారీ అంతా కూడా మనకి లైట్ వెయిట్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా షిఫాన్ ఇచ్చేసారు. పైన బార్డర్ చూస్తే కనుక మనకి ఎల్లో బార్డర్ అనేది హైలైట్ చేశారు. ఈ ఎల్లోలో కూడా డిఫరెంట్ లీవ్ వీవింగ్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా శారీలో మింగిల్ అయిపోయి ఉంటుంది. ఎలాంటి థ్రెడ్ కానీ ప్రింట్ కానీ యూస్ చేయకుండా శారీలో మింగిల్ అయిపోయి ఈ కలర్ కాంబినేషన్ తో మనకి లీఫ్ పార్ట్స్ అనేవి ఉంటాయి. మిగతా శారీ అంతా కూడా చూస్తే లైట్ వెయిట్ అండి, రఫ్ గా వాష్ చేసుకోవచ్చు, క్యారీ ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు. రెగ్యులర్ వేర్ కాబట్టి కొంచెం స్ట్రాంగ్ గానే ఉంటాయి ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా. మిడిల్ అంతా కూడా పింక్ మీద మనకి ఒక క్రీమ్ కలర్ తో శారీలో అంతా కూడా ఫ్లవర్స్ డిజైన్స్ అనేవి, బంచెస్ అనేవి కొంచెం దగ్గరగా కొద్దిగా గ్యాప్ ఇస్తూ త్రూ అవుట్ ది శారీ ఉంటుంది. పైన బార్డర్ ఈ విధంగా ఉంటే పైన ఏ విధమైన బార్డర్ ఉందో అదే బార్డర్ కి ఇస్తున్నారు మనకి. దానికి అటాచ్డ్ గా చూడండి ఈ విధంగా మనకి ఇంకో ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు. అంటే బార్డర్ కి అటాచ్డ్ గా పళ్ళులో ఉన్న ఫ్లవర్స్ డిజైన్ అనేది రన్ చేశారు అనమాట. పైన ప్లెయిన్ బార్డర్, నెక్స్ట్ కింద చూస్తే ఇట్లా అటాచ్డ్ బార్డర్ అనేది మనకి ఈ విధంగా చూడవచ్చు. లైట్ వెయిట్ ఉంటాయి, రఫ్ గా వాష్ చేసుకోవచ్చు, మనకి కంఫర్టబుల్ కూడా అని చెప్పుకోవచ్చు ఫ్యాబ్రిక్ వైజ్. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి డిఫరెంట్ గా ఏదైనా పైపింగ్ వేయించి కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది. శారీ కలర్ కాంబినేషన్ మనం గమనిస్తే కనుక బ్రైట్ కలర్ కాంబినేషన్ అండి. కొంచెం ఫాలింగ్ ఉంది కాబట్టి అందరూ కూడా రెగ్యులర్ వేర్ కి ఇలాంటి ఫ్యాబ్రిక్ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి దీంట్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 385 రూపీస్ కి నైస్ కలెక్షన్స్ చూస్తూ ఉన్నాం విఘ్నేశ్వర సిల్క్స్ లో. నెక్స్ట్ చూస్తున్నాం ఇవన్నీ కూడా మనం వింకిల్ షిఫాన్ అని చెప్పుకోవచ్చు. మనకి శారీ అంతా కూడా కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట. అంటే చాలా రెగ్యులర్ వేర్ కి కదా బోల్డ్ అని వెరైటీస్ చాలా మందికి అవసరం పడుతూ ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళందరి కోసం కూడా విఘ్నేశ్వర సిల్క్స్ వారు రెగ్యులర్ వేర్ లోనే చాలా ఐటమ్స్ ఉంచారండి. చాలా వెరైటీస్ అన్ని కూడా మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్ గా. ఈ రోజు మనం చూస్తున్నాం ఈ వెరైటీస్. పళ్ళు పాటు చూస్తే కనుక మనకి జస్ట్ హాఫ్ వైట్ తీసుకొని దాంట్లో 2 వేరియేషన్స్ ఇచ్చారు. బిఫోర్ శారీ కొంచెం శారీ డిజైనింగ్ సేమ్ అని చెప్పుకోవచ్చు, బట్ కలర్స్ కాంబినేషన్స్ అనేవి డిఫరెంట్ గా ఉన్నాయి. ఎల్లో, బ్లూ, రెడ్ లైన్ ఈ విధంగా పళ్ళు పాటు కొంచెం సింపుల్ గా ఉంటుంది మనకి. మిగతా శారీ అంతా కూడా చూడండి హాఫ్ వైట్ మీద మనకి బార్డర్స్ అనేది హైలైట్ చేశారు అనమాట. ఈ విధంగా బార్డర్స్ అనేది ఎల్లోతో హైలైట్ చేశారు. మిగతా అంతా కూడా ఒక జూట్ స్టైల్ ఆఫ్ డిజైనింగ్ లాగా అనిపిస్తుంటుంది, బట్ ఇది శారీలో మింగిల్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ బంచెస్ కూడా శారీలో మింగిల్ అయిపోయి ఉంటాయి. హాఫ్ వైట్ మీద కొంచెం లైట్ కలర్ కాంబినేషన్ తోనే బుటీస్ అనేది ఇచ్చారు. త్రూ ఆఫ్ ది శారీ బుటీస్ అనేవి దగ్గరగా ఉంటాయి. కింద బార్డర్ చూద్దాం. పైన బార్డర్ కింద బార్డర్ అటాచ్ సేమ్ ఉంటుంది, బట్ మనకి అడిషనల్ గా ఈ డిజైనింగ్ అనేది హైలైట్ చేశారు అనమాట. కొంచెం బ్రైట్ కలర్స్ తో పళ్ళులో ఉన్న డిజైనింగ్ అనేది త్రూ ఆఫ్ ది శారీ కింద బార్డర్ లో మాత్రమే హైలైట్ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. చాలా ఫాలింగ్ అండి, చాలా రఫ్ గా కూడా యూస్ చేయొచ్చు. ఫాలింగ్ శారీ మనకి బ్లౌజ్ అనేది కూడా ఎల్లో తీసుకున్నారు, బట్ దీంట్లో లైట్ ఎల్లో మీద థిక్ ఎల్లో లైన్స్ అనేవి మనం చూడవచ్చు. మనకి మంచి మ్యాంగో ఎల్లో మీద టర్మరిక్ ఎల్లో లైన్స్ అనేది ఇచ్చారు. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 385 రూపీస్ కి మనకి ఈ శారీస్ అన్ని కూడా విఘ్నేశ్వర సిల్క్స్ లో అందుబాటులో ఉంటాయి. రెగ్యులర్ వేర్ శారీస్ చూస్తున్నాం ఇప్పుడు. సో నెక్స్ట్ ఈ పీస్ గమనిస్తే కనుక మనకి కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. రెడ్ తీసుకున్నారు మనకి. రెడ్ కాంబినేషన్ చూస్తున్నాము. మనకి చాలా బ్రైట్ కలర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. రెడ్ మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ ఇది, అది కూడా వింకిల్ షిఫాన్ చూస్తూ ఉన్నాం మనము. పళ్ళులో ఒక లైట్ యాష్ కలర్ తో మిగతా వీవింగ్ అంతా కూడా ఉంటుంది. ఒక జిగ్జాగ్ స్టైల్ ఆఫ్ వీవింగ్ అంతే చూస్తూ ఉన్నాం. ఈ విధంగా పళ్ళు అంతా కూడా బ్రైట్ రెడ్ మీద లైట్ యాష్ కలర్ కాంబినేషన్ తో ఈ విధంగా వీవింగ్ అంతా కూడా ఇచ్చారు. శారీలో మింగిల్ అయిపోయి ఉంటుంది. ఈ విధంగా పళ్ళు హైలైట్ అయింది. ఈ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. ప్లెయిన్ డిజైనింగ్ బ్లౌజ్ కూడా. మిగతా శారీ అంతా కూడా వింకిల్ షిఫాన్ బ్రైట్ రెడ్ తీసుకున్నారు. ఒక పర్సన్ స్టాచ్యూ డిజైనింగ్ అనేది హాఫ్ పర్సన్ ఫుల్ పర్సన్ ఇస్తూ ఒక వీవింగ్ అంటే శారీలో మింగిల్ అయిపోయి డిజైనింగ్ అంతా కూడా చాలా దగ్గరగా త్రూ ఆఫ్ ది శారీ ఉంటుంది. ఈ శారీలో గమనిస్తే ఎలాంటి బార్డర్స్ లేవు, ప్లెయిన్ గా ఇచ్చేసారు. పైన కింద ప్లెయిన్ బార్డర్ ఉంటుంది. బ్లౌజ్ చూద్దాం. చూసారా ఈ విధంగా బ్లౌజ్ కాంట్రాస్ట్ గా, అంటే కాంట్రాస్ట్ ఇవ్వకుండా ఓన్లీ రెడ్ ఇచ్చారు, బట్ ఈ డిజైనింగ్ అనేది హైలైట్ చేశారు. ఇదంతా కూడా యాష్ కలర్ కాంబినేషన్. అదర్వైజ్ ఇలాంటి ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా, పైపింగ్ చేయించుకున్నా చాలా బాగుంటుంది. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 385 రూపీస్ కి 4 విఘ్నేశ్వర సిల్క్స్ బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ శారీ చూస్తున్నాం.
వా బ్రైట్ కలర్ అని చెప్పుకోవచ్చండి. పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో మనకి ఈ శారీ విఘ్నేశ్వర సిల్క్స్ 4 బ్రాంచెస్లో కూడా అందుబాటులో ఉంటాయి. మనము ఈ శారీస్ అన్ని కూడా చాలా లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు, చాలా లైట్ వెయిట్ ఉంటాయి. రెగ్యులర్ వేలోనే కొంచెం బ్రైట్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము. వ్రింకిల్ షిఫాన్ పళ్ళు పట్లో 2 వేరియేషన్స్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ ఎల్లో మీద బ్రైట్ కలర్ తో ఈ బ్లాక్ ఫినిష్ చేశారు. నెక్స్ట్ లైట్ కలర్ తో ఆ బ్లాక్ ఫినిష్ చేశారు. అవుట్ లైన్స్ మాత్రం మనకి పింక్, బ్లూ, రెడ్, గ్రీన్ ఈ విధంగా కొంచెం బ్రైట్ లుక్ రావడానికి. నెక్స్ట్ మిగతా శారీ అంతా కూడా ఎల్లో మీద మనకి వ్రింకిల్ షిఫాన్, ఎల్లో మీద మనకి లైట్ కలర్ వీవింగ్ అనేది ఇచ్చారు. ఫ్లవర్స్ అనేవి చాలా దగ్గరగా త్రూ ఆఫ్ ది శారీ ఉండడం జరుగుతుంది. పైన బార్డర్ విషయానికి వస్తే కనుక మనకు ఒక బనారస్ వీవింగ్ స్టైల్ ఆఫ్ బార్డర్ అనేది ఈ శారీలో గమనించవచ్చు అనమాట. ఈ విధంగా బ్రైట్ మీద లైట్ కలర్ లీవ్ డిజైన్స్ అనేవి త్రూ ఆఫ్ ది శారీ. పైన బార్డర్ ఈ విధంగా ఉంటుంది. కింద బార్డర్ చూద్దాం. కింద బార్డర్ చూస్తే కనుక చూసారా ఈ విధంగా బ్రైట్ బార్డర్ మీద పైన ఫ్లవర్స్ గా ఇస్తూ ఒక ఫ్లోరల్ ప్రింట్ డిజైన్స్ గల ఫ్లవర్స్, అది కూడా బ్రైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. చాలా బాగున్నాయి కదా. రెగ్యులర్ వేర్ లో కూడా న్యూ కలెక్షన్స్ అండి ఇవన్నీ. ప్రైస్ మాత్రం ఓన్లీ 385 రూపీస్. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్, పింక్ లైన్స్ వస్తూ మనకి థిక్ పింక్, డార్క్ లైట్ పింక్ ఇస్తూ ఈ విధంగా లైన్స్ వస్తూ ఉంది బ్లౌజ్ కూడా. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 385 రూపీస్. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ ఇన్ ద సెన్స్ కలర్ కాంబినేషన్ మారుతూ వస్తుంది. ఈ కలర్ కాంబినేషన్ చూస్తే కనుక మనకి ప్యారెట్ గ్రీన్ అలాగే స్కై బ్లూ అని చెప్పుకోవచ్చు అనమాట. కలర్ కాంబినేషన్స్ అనేవి దేనికి దానికి కొత్తగా ఉన్నాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ శారీ గమనిస్తే కనుక కలర్ కాంబినేషన్స్ అనేవి మనకి బ్రైట్ గానే ఇవ్వడం జరిగింది. ఈ శారీ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట. పళ్ళు చూద్దాం. పళ్ళు చూస్తే కనుక మనకి 2 బ్లాక్స్ ఇచ్చారు. యాస్ట్రీస్ అదే డిజైనింగ్, అదే వీవింగ్ రన్ అవుతూ ఉంటుంది. బట్ బ్రైట్ కలర్స్ అనేవి గమనించవచ్చు. మిగతా శారీ అంతా కూడా చూడండి మంచి గ్రీన్ మీద మనకి బ్లూ కలర్ కాంబినేషన్ తో బార్డర్ అనేది ఇచ్చారు. దీంట్లో లైట్ కలర్ తో లీవ్ డిజైన్ అనేది ఇచ్చారు. మనకి బుటీస్ కూడా శారీలో మింగిల్ అయిపోతూ త్రూ ఆఫ్ ది శారీ చాలా దగ్గరగా ఇచ్చారు. కింద బార్డర్ చూద్దాం. యాస్ట్రీస్ పైన బార్డర్ కి అడిషనల్ గా మనకి ఫ్లోరల్ ప్రింట్ కదా పళ్ళులో ఉన్న డిజైనింగ్ అనేది కింద బార్డర్ కి యాడ్ చేయడం జరిగింది. చాలా లైట్ వెయిట్ గా ఉంటూ కలర్స్ అన్ని బ్రైట్ ఉంటూ ఇవ్వడం జరిగింది. శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇచ్చారు అనమాట. బార్డర్ లో ఏ కలర్ ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. డిజైనింగ్ అదర్వైజ్ పైప్ కూడా స్టిచ్ చేయించు. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 385. నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాం. వావ్, ఇది కూడా బాగుందండి. మంచి బ్లూ కలర్ కాంబినేషన్, అలాగే చూస్తే కనుక పింక్ కలర్ కాంబినేషన్ తో ఈ శారీ కాంబినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. శారీస్ అన్ని కూడా దేనికి దానికి తగ్గట్టుగా మనకి కలర్ కాంబినేషన్స్ అనేవి బ్రైట్ గా ఇచ్చారు అనమాట. ఈ శారీకి పళ్ళు చూద్దాం. సో బ్రైట్ కలర్ కాంబినేషన్, మంచి థిక్ బ్లూ అలాగే పింక్ కలర్ కాంబినేషన్ తో ఈ శారీ డిజైన్ చేయించారు. పళ్ళు పాటలో యాస్ట్రీస్ అదే డిజైనింగ్ బట్ కలర్ కాంబినేషన్ పింక్, ఎల్లో, రెడ్, బ్లూ తో మనకి శారీ పళ్ళు రన్ అవుతుంది. షార్ట్ అండ్ స్వీట్ గా ఇచ్చేసారు పళ్ళు. మిగతా శారీ అంతా కూడా బ్రైట్ కలర్ కదా, బ్లూ కి పింక్ బార్డర్ ఇచ్చారు. ఈ పింక్ మీద వేవింగ్ యాస్ట్రీస్ లైట్ ఇచ్చారు. ఇదంతా శారీలో మిగిల్ అయిపోయి ఉంటుంది మనకి. అలాగే క్రీమ్ కలర్ తో మనకి ఫ్లవర్స్ అంతా కూడా వీవింగ్ అంతా కూడా త్రూ ఆఫ్ ది శారీ ఆ విధంగానే ఉంటాయి. కింద బార్డర్ చూద్దాం. కింద బార్డర్ చూస్తే కనుక పళ్ళులో ఉన్న డిజైనింగ్ అనేది ఈ విధంగా మనకి అడిషనల్ గా పైన బార్డర్ కి అడిషనల్ గా కింద బార్డర్ ఇస్తే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. శారీ చాలా మంది రెగ్యులర్ వేర్ అనగానే ఎక్కువ కాలం మన్నిక రావాలి అనుకుంటారు కదా, అలాంటివి ఈ ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి. రఫ్ గా కూడా వాష్ చేసుకోవచ్చు. చాలా లైట్ వెయిట్, కంఫర్టబుల్ గా, ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి చూస్తే కనుక బ్లౌజ్ మనకి పింక్ కలర్, మనకి పింక్ ఇచ్చారు. దాని మీద ఇంకా థిక్ పింక్ తో మనకి లైన్స్ అనేది కూడా ఇచ్చారు. చాలా బాగుందండి. బ్రైట్ కలర్ కాంబినేషన్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెగ్యులర్ వేర్ చాలా రఫ్ గా వాడుతూ ఉంటారు, అన్ని పడుతూ ఉంటాయి కాబట్టి డార్క్ కలర్స్ అనుకుంటుంటారు కదా చాలా మంది. అలాంటి వారి కోసం డార్క్ కలర్స్ కూడా విఘ్నేశ్వర సిల్క్స్ వారు అందుబాటులో ఉంచారు. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 385 రూపీస్. సో ఫైనల్ గా నేను వేర్ చేసిన శారీ ప్రైస్ కూడా ఓన్లీ 385 రూపీస్ అండి. రెగ్యులర్ వేర్ శారీకి చూస్తే కనుక గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్, బార్డర్ వైజ్ కూడా మనకి చూసారా ఈ విధంగా ఫ్లోరల్ ప్రింట్ బార్డర్ అనేది యాడ్ చేశారు. చాలా లైట్ వెయిట్ గా, ముఖ్యంగా సాఫ్ట్ గా కూడా ఉందండి. రఫ్ గా కూడా వాష్ చేయొచ్చు. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 385 రూపీస్. ఫ్రెండ్స్, రెగ్యులర్ వేర్ లో వీటితో పాటు ఇంకా బోల్డ్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయండి. కాటన్ లో ఉన్నాయి, షిఫాన్ లో ఉన్నాయి, క్రేప్ లో ఉన్నాయి, అలాగే జార్జెట్ లో అన్ని ఫ్యాబ్రిక్స్ తో కూడా మనకి ముఖ్యంగా రీజనబుల్ ప్రైస్ కి 4 విఘ్నేశ్వర సిల్క్స్ బ్రాంచెస్ వారు మనకి అన్ని శారీస్ అందుబాటులో ఉంచుతున్నారు. మరి ఈ శారీస్ పర్చేస్ చేయాలంటే ఆన్లైన్ త్రూ కూడా ఈ నెంబర్ కి కాల్ చేసి మీరు పర్చేస్ చేయవచ్చు. అదర్వైజ్ షోరూమ్స్ విజిట్ చేయాలనుకుంటే ఎర్రగడ్డ ఈఎస్ఐ మోడల్ కాలనీ హౌస్ నెంబర్ 3 లో ఒక బ్రాంచ్ ఉంటుంది. నెక్స్ట్ చూస్తే కనుక కుక్కట్పల్లి మెయిన్ రోడ్ లో మరో విఘ్నేశ్వర సిల్క్స్ బ్రాంచ్ ఉంటుంది. అలాగే కొత్తపేట్ దిల్షునగర్ మెయిన్ రోడ్ లో మరో విఘ్నేశ్వర సిల్క్ బ్రాంచ్ ఉంటుంది. ఏఎస్ రావు నగర్ ఈసీఐ లో కూడా మరో విఘ్నేశ్వర బ్రాంచెస్ ఉంటాయి. ఇలా 4 బ్రాంచెస్ లో కూడా రకరకాల శారీస్, బల్క్ లో శారీస్ అనేవి అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తారో ఒక్కసారి విజిట్ చేయండి విఘ్నేశ్వర సిల్క్స్ ని. ఇది వాటి ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.